నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే. దిస్ ఇస్ సూర్య వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇన్ ఇండియన్ బ్యాంక్ నెమిలి రామ్మోహన్ రావు గారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. రామ్మోహన్ గారు, ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్నా ముందు క్లియర్ చేయాల్సింది గ్రూప్ డిస్కషన్. గ్రూప్ డిస్కషన్కి సెమినార్కి విద్యకి అసలు తేడా ఏంటండి? గ్రూప్ డిస్కషన్లో వీ హ్యావ్ టూ వర్డ్స్. వన్ ఈజ్ గ్రూప్, అదర్ ఈజ్ డిస్కషన్. గ్రూప్ అంటే సింగిల్ కాదు, గ్రూప్ ఆఫ్ పీపుల్ మాట్లాడుకోనేది. డిస్కషన్ దే ఆర్ డిస్కసింగ్. డిబేట్ అనేది ఇంకోటి కూడా ఉంది. డిబేట్ నార్మల్లీ బిట్వీన్ టూ పీపుల్ జరుగుతుంది డిబేటింగ్. ఆర్ ఒక ఆస్పెక్ట్ మీద యు ఆర్ టెల్లింగ్ ఫర్ అగెనెస్ట్, దట్ ఈస్ అ డిబేట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఈ డిబేట్, ఇట్స్ ఎ డిస్కషన్. ఇంటర్వ్యూకి ముందు కానీ ఈ గ్రూప్ డిస్కషన్లో ఏ గ్రూప్ విల్ బి దేర్ అబౌట్ 10, అంటే 10, 12 వాట్ ఎవర్ ఈస్ ద నంబర్, అండ్ ఏ పర్సన్ విల్ బి మానిటరింగ్. ఈ గ్రూప్ డిస్కషన్లో ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ మీద ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. గ్రూప్ డిస్కషన్లో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఒకళ్ళిద్దరు అసలే మాట్లాడకుండా ఉండొచ్చు, ఒకళ్ళిద్దరు డామినేట్ చేస్తూ ఎక్కువ మాట్లాడవచ్చు. ఇది కొంతమంది రెలవెంట్గా మాట్లాడవచ్చు, కొంతమంది ఇర్రెలవెంట్గా మాట్లాడవచ్చు. కొంతమందికి కమ్యూనికేషన్ స్కిల్ ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. లాంగ్వేజ్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్, వొకాబ్యులరీ ఇవన్నీ ఉండొచ్చు. ఇప్పుడున్న దీని ప్రకారంగా ఇట్ కెన్ బి రికార్డెడ్ ఆల్సో. దాన్ని రివ్యూ చేసేవాళ్ళు, మార్క్స్ అలాట్ చేసేవాళ్ళు జీడీలో ఇండివిజువల్ క్యాండిడేట్ వైజ్గా ఎవరు ఎలా చేశారన్న దాని మీద దే కెన్ సీ అగైన్ అండ్ అగైన్ టు కమ్ టు ఏ కంక్లూషన్. లైవ్ కాకుండా, లైవ్లో కూడా ఒకళ్ళిద్దరు అబ్జర్వ్ చేస్తుంటారు దాన్ని. దిస్ ఈజ్ వాట్ ఈజ్ అబౌట్ ద గ్రూప్ డిస్కషన్. అంటే ఇండివిజువల్ బిహేవియరు సింగిల్గా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, గ్రూప్లో ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, కొంతమంది ఎదుటి వాళ్ళు గట్టిగా మాట్లాడితే వీడు ఆటోమేటిక్గా నిర్వీర్యం అయిపోయి సైలెంట్ అయిపోతాడు. కొంతమంది అలా ఉండరు, ఈ విల్ బౌన్స్ బ్యాక్, ఏ కంటే దో అన్న టైప్లో ఉంటారు. సో ఇవన్నీ కూడా దే ఆర్ చెక్డ్ అండ్ టెస్టెడ్ టు అసెస్ ద ఇండివిజువల్, ఈచ్ ఇండివిజువల్ ఇన్ ద గ్రూప్. హౌ ఈజ్ యువర్ బిహేవియర్ ఇన్ ద గ్రూప్ అనేసి. దిస్ ఈజ్ అబౌట్ బ్రాడ్లీ అబౌట్ ద జీడీ యాజ్ ఏ కాంపనెంట్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ఎనీ జాబ్. కొంచెం సీనియర్ లెవెల్, హయ్యర్ జాబ్స్కి ఈ జీడీ అనేది విల్ బి పుట్టింగ్. ఇప్పుడు ప్రతి జాబ్కి జీడీ పెడుతున్నారు, ప్రతి జాబ్కి జీడీ పెడుతున్నారా? మీ దాని ప్రకారం మంచిదే, అది ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇంటర్వ్యూలో ఏమవుతుందంటే వన్ క్యాండిడేట్ ఈజ్ ఫేసింగ్ సమ్ 3 or 4 ఇంటర్వ్యూ ప్యానల్ మెంబర్స్. యు ఆర్ వన్ దేర్, అంటే మిగిలిన ఉన్నా కూడా వాళ్ళు టోటల్లీ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్. అంటే వైరి పక్షం, ఇక్కడ వైరి ఏం లేదు కానీ కౌంటర్. వాళ్ళు నలుగురు, ముగ్గురు, ఇద్దరు, వాట్ ఎవర్. నార్మల్గా ఇంటర్వ్యూ ప్యానల్ విల్ బీ ఇన్ ఆడ్ నెంబర్, అంటే ఒక చైర్మన్ ఉంటాడు కాబట్టి ఐదర్ దే విల్ బీ 3 or 5. 7 ఉండేది చాలా రేరు, 1, 3, 1 ఉండేది కూడా తక్కువ, 3 or 5, దట్ ఈస్ ద థింగ్. ఇక్కడ గ్రూప్ డిస్కషన్లో ఆల్ ఆర్ ఈక్వల్స్, అంతా నీ మాదిరి వచ్చిన వాళ్ళే ఇంటర్వ్యూకి. సో పీర్ లెవెల్స్లో నీ బిహేవియర్ ఎట్లా ఉంది అనే దానికి గ్రూప్ డిస్కషన్కు, సీనియర్స్తో నీది ఎట్లా ఉంది అనేసి ఇంటర్వ్యూలో బ్రాడ్గా. దిస్ ఈజ్ ద థింగ్. దిస్ ఈజ్ ఆఫ్టర్ ద రిటన్ టెస్ట్. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఉందమ్మా, ఇంటర్వ్యూ పార్ట్కి వస్తే ఓరల్ ఇంటర్వ్యూ అన్న కాన్సెప్ట్ కూడా ఉంది. అంటే రిటర్న్ ఇంటర్వ్యూ అంటాము. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కాకుండా ఓరల్ ఇంటర్వ్యూ చేసి దాంతోనే సమాప్తం చేసేది ఉంది. ఓరల్ ఇంటర్వ్యూ తర్వాత ఇట్ విల్ బి ఫాలోడ్ బై ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఆల్సో. అంటే ఇంటర్వ్యూలో ఏదైతే క్వశ్చన్స్ అడగదలుచుకున్నారో దట్ విల్ బి ఆస్క్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ టెస్ట్. యూ హ్యావ్ టు రైట్ దిస్ వన్, దట్ విస్ ఏ రిటర్న్ ఇంటర్వ్యూ. ఓకే, ఈ సెమినార్ గురించి చెప్పండి సార్. సెమినార్ ఈజ్ ఏ సెమినార్ అండ్ వెబినార్. ఆన్లైన్ చేస్తే వెబినారు, ఫేస్ టు ఫేస్ చేస్తే సెమినార్. సెమినార్ అనేది కూడా అంటే సెవరల్ పీపుల్ పార్టిసిపెంట్స్, అంటే మోస్ట్లీ లిజనర్స్, దే విల్ బీ దేర్ టు లిజన్. అంటే వీ విల్
do seminar, then they will come to webinar. It is only a soft copy of the, I mean, what you call the online component of seminar is webinar. మొన్న ఈ మధ్యలో అటెండ్ సెమినార్ 2 day ట్రాఫిక్ మీట్ మీద. దేర్ ఇస్ ఏ ఆర్గనైజేషన్ ఆఫ్ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్. ఈ పేరు విన్నారా ఎప్పుడైనా? విన్నారు కదా. ఇట్స్ ఏ ఎన్జిఓ బ్యాక్డ్ బై పోలీస్ డిపార్ట్మెంట్. నేను వాళ్ళ సెమినార్స్ అప్పుడప్పుడు అటెండ్ అవుతుంటుంటాను. రీసెంట్గా ఇక్కడ మనకి ట్యాక్ బండ్ నెక్లెస్ రోడ్ మీద జల్ విహార్ పార్క్ అని ఒకటి ఉంది. అక్కడ ఒక దేర్ ఇస్ ఏ కన్వెన్షన్ హాల్. అక్కడ దిస్ వన్ సెమినార్లో జనరల్గా ఏంటంటే ఇండివిజువల్ స్పీచెస్ కన్నా ప్యానల్ డిస్కషన్స్ ఉంటాయి. ఒక 5-6 మంది ప్యానల్స్ ఉంటారు. ఏ మోడరేట్ విల్ బీ దేర్. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్యానల్ ఈ కూర్చున్న ఆడియన్స్లో నుంచి దే కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. ఓకే. ఆడే సబ్జెక్ట్ టు టైమ్ లిమిటేషన్స్ దే డు నాట్ టేక్ మోర్ క్వశ్చన్స్. ఓ 2-3 క్వశ్చన్స్ తీసుకుంటాడు. నేను జనరల్గా వెన్ ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ద ప్యానల్ డిస్కషన్ ఫ్రంట్ సీట్లోనే కూర్చుంటాము. ఐ విల్ బీ రేజింగ్ ఏ క్వశ్చన్, బట్ ఐ మేక్ షూర్ దట్ ద క్వశ్చన్ ఈజ్ మీనింగ్ఫుల్, పర్పస్ఫుల్ అండ్ ఆల్సో ఏ బిట్ టఫ్, నాట్ దట్ ఈజీ చెప్పేవాళ్ళకి. కానీ అది పట్టుకొని ఐ డోంట్ స్ట్రెచ్ ఇట్ ఫర్దర్. అడిగి వదిలేస్తాను. వాళ్ళకి ఎంత చెప్పగలరో ఐ హ్యావ్ మై ఓన్ గేజ్ ఆఫ్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ ద సెమినార్ పార్ట్ ఆఫ్ ఇట్. అదే ఆన్లైన్ చేస్తే వెబినార్లో చేసినప్పుడు అంత ఎఫెక్ట్గా ఉండదు. అంటే ఫేస్ టు ఫేస్ లైవ్ ఇది ఉండదు కనుక ఇది ఉండదు. సో దిస్ ఈజ్ అ గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, రిటర్న్ ఇంటర్వ్యూ, సెమినార్, వెబినార్. Thank you, sir. Thanks for the information.